నర్సరావుపేట 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో పారిశుద్ధ్య సమస్యలను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు స్వయంగా పరిశీలించారు. సోమవారం వార్డులో ఉన్న సమస్యలను ఆ ప్రాంతాల్లో ఉన్న నాయకులకు అప్పగించే సక్రమంగా చేయాలని బాధ్యతలు అప్పచెప్పనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అన్నారు. కొన్ని వార్డుల్లో ఉన్న సమస్యలను రాఖీ మీడియా వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే చదలవాడ అన్నారు. మరి మీడియా సోదరులందరూ కూడా ఇవాళ నర్సరావుపేట 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో ఉండటం జరిగింది. మరి ఇక్కడున్న అక్క చెల్లెలు అన్నదమ్ములు, వార్డు కమిటీ మెంబర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు కూడా ఇవాళ పారిశుద్ధ్య కార్యక్రమంలో హాజరవడం జరిగింది. మరి ఇక్కడ క్రిస్టియన్ పాలెంలో కాలువలన్నీ కూడా బాగా పూడుకుపోయినాయి. మరి గడిచిన 5 ఏళ్లుగా పూడికలు తీయలేదు. అందువల్ల మనం దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని మరి అందరం కూడా కలిసికట్టుగా వార్డు నాయకులతో చేస్తున్నాము. కాలువల్లో పూడికి తీస్తున్నాము, చెట్లు కొట్టిస్తున్నాము. అదేవిధంగా 2 పూట్ల మంచినీళ్ళు కూడా సరఫరా చేస్తున్నాము. ముఖ్యంగా ఇవాళ రాఖీ మీడియా ఏం చేస్తుందంటే వార్డులో పర్యటన చేసి వార్డులో ఉన్న సమస్యలను వెలికితీసి ఆ వార్డులో ఉన్న నాయకులకు అప్పచెబుతుంది ఆ కార్యక్రమాన్ని. ఆ వార్డు ప్రెసిడెంట్ కానీ, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులకు అప్పచెబితే వాళ్ళు మున్సిపల్ అధికారులు కలిసి ఈ వార్డును మనం శుభ్రం చేసుకుందాం అనే కార్యక్రమంలో మరి గవర్నమెంట్, ప్రైవేటు, పబ్లిక్ అందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తున్నాము. ప్రతి వార్డుని శుభ్రం చేసుకుందామని శ్రమదానం చేస్తున్నారు. మరి వార్డులో నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, మహిళలు, అక్క చెల్లెలు అందరూ కూడా ముందుకొచ్చి శ్రమదానం చేస్తున్నారు. ఎవరి వార్డు వాళ్ళు బాగు చేసుకుందాం, ఎవరింటి ముందు కాలం వాళ్ళు బాగా చేసుకుందాం అని చెప్పి మన అలవాటు చేయడానికి మరి రాఖీ మీడియా ఇవాళ పనిచేస్తుంది.